ఏ దేశంలో చూసినా బొంబాయి పోయినా హైదరాబాద్ పోయినా కూలీలుగా ఉంటూ కష్టపడే మనస్తత్వం ఉన్న పాలమూరు ఇది. ఆ పాలమూరుకి వచ్చిన ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. ముఖ్యంగా సోదరులారా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ 10 సంవత్సరాల రాక్షస పాలన నుంచి విముక్తి కలిగించి ఈరోజు ప్రజాపాలన అందించిన మీకు మీ రుణం తప్పకుండా ముఖ్యమంత్రి గారు, మంత్రులం, మేము ఎమ్మెల్యేలం రాత్రింబౌలు కష్టపడి పని చేస్తామని మీ అందరికీ కూడా హామీ ఇస్తూ మీరు ఒకటేసారి ఆలోచించండి. ముఖ్యమంత్రి గారు కూడా, మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ఒకసారి మీడియా ద్వారా వినాలి. ఈ 3 నెలల్లో మా ముఖ్యమంత్రి, మా మంత్రులు, మా ఎమ్మెల్యేలు ఎన్నిసార్లు గ్రామాలకు తిరిగిందో, ఎన్నిసార్లు సెక్రటేరియట్కి వచ్చినాం, ఎన్ని వేల మంది కలుసుకున్నాం. 10 ఏళ్లలో మీ 3 నెలల్లో వచ్చిన అంతసార్లు కూడా సెక్రటేరియట్ రాలే, బయటికి రాడు, మనుషులను గెలవడు, ఇవాళ పేద ప్రజలను గెలవడు. ఆఖరికి ఆ సొంత పార్టీ మంత్రులు వస్తే కూడా బయటికి వెళ్ళి వచ్చే పరిస్థితి. ఆ రోజు రాక్షస పాలన, ఈరోజు ప్రజాస్వామ్య పాలన, సోనియమ్మ పాలన ఇచ్చిన ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తూ ఒకదాని వెనుక మన ముఖ్యమంత్రి గారు చెప్పిన 6 గ్యారంటీలు, ఆ రోజు సోనియా గాంధీ ఇచ్చిన 6 గ్యారంటీలు అన్నీ అమలు చేసాం. ఈ నెల భద్రాచల రాముల వారి సన్నిధిలో ఇందిరమ్మది ముఖ్యమంత్రి గారు కూడా చెప్తారు, ఇందిరమ్మ హౌస్ కార్యక్రమం చేసుకుంటున్నాం. కానీ 3 నెలలు కాదు, 3 రోజులు తిరగకముందే అధికారం పైన మతి భ్రమించి తండ్రి, కొడుకు, బిడ్డ, అల్లుడు ఏం మాట్లాడుతున్నావు ఎవరికి అర్థమవుతలేదు. నిన్న కేసీఆర్ గారు అంటున్నాడు, ఆఖరికి ఆయన బతికెట్లయిందంటే ఏమీ లేని ప్రవీణ్ కుమార్ కాళ్ళు పట్టుకునే పరిస్థితికి వచ్చింది. ఆయన కరెక్టేనా కాదా? ప్రవీణ్ కుమార్తో పొద్దంట ఏది ప్రవీణ్ కుమార్తో మనకు సంబంధం రాజకీయాలకు. ఆయన మాట్లాడుకుంటూ 4 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ట దెబ్బతిన్నది అంటే, మనం వచ్చి 3 నెలలు కూడా కాలేదు, రేపటికి 3 నెలలు. 3 నెలల్లో ఎందుకు మన ఆదివారం ఉన్నది మోటార్ సైకిల్ వేసుకొని దాదాపు 40 బస్తీలు తిరిగిన నల్గొండలో. ఏ బస్తీ, ఏ మైనార్టీ అక్క చెల్లెలు పోయినా, ఏ దళిత వాడకు పోయినా ఎట్లున్నారు అక్క, ఏముంది, కరెంటు బిల్లు ఎంత వచ్చిందంటే 0 బిల్లు వచ్చింది, బిల్లు చూపించుకుంటా నవ్వుకుంటా చేతులు పట్టుకొని అంత సంతోషంగా కనబడ్డారు. ఆయన పాలన ఎట్లుండే, 1వ తారీఖు పేదవాడు బిల్లు కట్టకపోతే ఆ డిస్కనెక్ట్ బిల్లు కట్టుకునేవాడు. పేదవాడైతే కరెంటు బిల్లు ఎడ కట్టవలసి వస్తుందని చెప్పి చీకట్లో పడుకునేవాడు ఈ ధనిక రాష్ట్రంలో. అలాంటిది ఈరోజు ఒక్కొక్కటి 7 లక్షల కోట్ల అప్పు చేసినాం, దానికి వడ్డీలు కట్టాలి. 38,000 కోట్ల బకాయిలు చేసినాం, అవి తీర్పాలి. నీ సమయంలో 30 నెలల్లో కరెంట్ ఎప్పుడైనా జీతాలు వస్తాయని బడి పంతులు, ఉద్యోగులు, రిటైర్డ్ వాళ్ళు చదువులు చెప్పేది కాదు, వాళ్ళు నౌకరీ చేసేది కాదు, సెల్ ఫోన్ చేసి జీతం పడ్డదా లేదని మెసేజ్ చూసుకునేవారు. ఇవాళ మన ముఖ్యమంత్రి గారు అన్నీ చూస్తూ మన 1వ తారీఖు జీతాలు వచ్చినాయా లేదా, ఉద్యోగులకు పెన్షన్లు వచ్చినాయా లేదా, ఇంత అప్పుల పాలు చేసిన రాష్ట్రాన్ని కూడా గాడిలో పెడుతూ ఇచ్చిన కార్యక్రమాలు చేస్తున్నాం. సోదరులారా, మీ అందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఒక్క 45 రోజులు మా కోసం కష్టపడి, ముఖ్యంగా మహబూబ్నగర్ అభ్యర్థి, నాగర్ కర్నూలు అభ్యర్థి, అలాగే మహబూబ్నగర్ అభ్యర్థి అంటే మన ముఖ్యమంత్రి గారు కొడంగల్లులోనే డిక్లేర్ చేసింది కాబట్టి నేను కూడా చెప్తున్నాను, పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిపించి మన ముఖ్యమంత్రి గారికి నాగర్ కర్నూలు మహబూబ్నగర్ కానుకగా మహబూబ్నగర్ జిల్లా ప్రజలు ముందుయ్యాలి. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 13-14 సీట్లు గెలిచి, ఒక్కొక్కటి పనికిరాని నా కొడుకులు మాట్లాడుతున్నారు, 5 నెలలు ఉంటుంది, 6 నెలలు ఉంటుంది ప్రభుత్వం అని చెప్తున్న కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, నీ దొంగ దందాలు, నీ బిడ్డ ఢిల్లీలో మద్యం దుకాణం ఎప్పుడు తేలకపోతుందో తెలియదు. ఇక్కడ టానిక్ షాపులు పెట్టి 1000 కోట్లు దోసుకున్నావు, ధరణి పేరు మీద దోసుకున్నావు, మునిగిపోయే కూలిపోయే కాళేశ్వరం కట్టావు. మా ప్రభుత్వం 5-6 నెలలు కాదు బిడ్డ, 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. తెలంగాణ ఇచ్చిన పార్టీ
సోనియా గాంధీ వేరే దేశంలో పుట్టినా ఈ దేశానికి వచ్చి కోడలిగా 2 సార్లు ప్రధానమంత్రి అవకాశం వచ్చినా భర్త మాంసం ముద్దలో మారిపోతే దేశం కోసం ప్రధానమంత్రి పదవద్దని చెప్పి ఆర్థికవేత్తను ప్రధానమంత్రి పెట్టి బంగారం తాకట్టే పెట్టుకెళ్ళి ఇవాళ దేశాన్ని ఈ స్థితిలో ఉందంటే సోనియా గాంధీ ఆలోచన విధానం. ఆ తర్వాత రాహుల్ గాంధీ గారు ఈరోజు మత ఘర్షణలు పెట్టి అందులో మలిగిపోతున్న మత పార్టీ బీజేపీ లాంటి పార్టీ కోసం అలాంటి పార్టీలు ఉండొద్దని భారత్ జోడో నఫరత్ చోడో అని యాత్ర 4000 కిలోమీటర్ పాదయాత్ర చేసింది. ఈరోజు న్యాయ యాత్ర పేరు మీద 5000 కిలోమీటర్లు. ఆయనకు ప్రధానమంత్రి అవకాశం వచ్చింది. అమెరికా లాంటి దేశంలోనే 39 ఏళ్ళకే బరాక్ ఒబామా అధ్యక్షుడైండు. అని రాహుల్ గాంధీ నాకు పదవులు వద్దు, నాకు ప్రజలు బాగుండాలి, భారతదేశం బాగుండాలి, కుల మతాలకు ఐక్యంగా కలిసిమెలిసి ఉండాలని చెప్పాను. అందుకనే సోదరులారా మీ అందరికీ చెప్తున్నాం, ఈ ఎన్నికలు భారతదేశం 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష కోర్చి నెరవేర్చే ఎన్నికలు కాబట్టి తప్పకుండా మన ప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని, అలాగే మన స్థానిక శాసనసభ్యుడు ఇంతకుముందే నా దగ్గర చెప్పిండు, ఆయన వచ్చిన రోజే తిరుపతి దేవునిగుడి దగ్గర ఫ్లైఓవర్ ROV కావాలని 75 కోట్లతోని స్థానిక శాసనసభ్యుడు చెప్పిన విధంగా దాన్ని శాంక్షన్ కూడా చేయడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ ఉద్దండపూర్ రిజర్వాయర్కి సంబంధించిన నష్టపరిహారం ఇప్పించాలని చెప్పి అక్కడ అన్నిరెడ్డి శాసనసభ్యులు ఇప్పుడే వెళ్ళిలో వారు కూడా కోరిన దాన్ని కూడా ముఖ్యమంత్రి గారితో సాగునీటి శాఖతో మాట్లాడి అది కూడా సమస్యలు పరిష్కారం చేస్తాం. ఈ ఎన్నికల్లో మేము కూడా 3 నెలలకెళ్ళి మా ముఖ్యమంత్రి గారు ఉదయం నుంచి రాత్రి వరకు ఏ విధంగా పనిచేస్తుందో మేము మంత్రులుగా అదే విధంగా పనిచేస్తున్నాం. 7 గంటలకు చేస్తే రాత్రి వరకు వేలాది మంది వస్తున్నారు. మేము అడిగిన మీ సమస్యలన్నీ ఎక్కడ పోయినాయి, 10 ఏళ్ళకెళ్ళి ఏమున్నది, నువ్వు ఎందుకు ఇన్ని తీసుకొస్తున్నా అంటే అప్పుడు ఎవరిని కలవాలి సార్, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మాకు ధైర్యం వచ్చిందని చెప్తున్నాం. అందుకనే చెప్తున్నా, ఈ 45 రోజులు మీది, ఆ తర్వాత 5 ఏళ్ళు మా కష్టం, మేము మీ ఎమ్మడి ఉంటామని తెలియజేసుకుంటూ మరొకసారి ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి గారు రాష్ట్రం అంతా తిరిగినాం. నేను నల్గొండ భువనగిరితో పాటు భువనగిరిలో కూడా ప్రతి కాన్స్టిట్యూన్సీ ఎన్నికల ఎమ్మెల్యేలు 12 మంది టైగర్ లాంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. మీకు మీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఈ జిల్లాకి వెళ్ళి మేము కూడా వస్తాం, అవసరం ఉన్నప్పుడల్లా ప్రచారంలో పాల్గొంటాం. ఏది ఏమైనా సరే 13, 14 సీట్లు గెలవాలి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇంకో BSP పార్టీ ఇంకో బీని కలుపుకుంది, ఆఖరికి ఇంకో బీ ఉన్నది బీజేపీ. ఈ 3 బీలు కలిసినా సరే మనం మాత్రం 13, 14 సీట్లు గెలిచి సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలి. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకొని ఈ 10 ఏళ్ల రాక్షస పాలనకి వెళ్ళి బయటపడి పాలమూరులో పెండింగ్ ప్రాజెక్టులు, నల్గొండలో శ్రీశైలం సొరంగం లాంటి ప్రాజెక్టులు, ఇంకా మిగిలిపోయిన ప్రాజెక్టులు పూర్తి చేసుకొని ఇవాళ ఇంకోటి చెప్పడం మర్చిపోయినాం. ముఖ్యమంత్రి గారు ఆయన ప్లాన్ చేసుకుంటూ మా అందరినీ కూడా పిలుచుకుంటూ 3 నెలల్లోనే 30,000 ఉద్యోగాలు నిన్నటికి దాటిపోయినాయి. 30,000 మంది ఉద్యోగాలకు. దాంతోపాటు గ్రూప్ 1 నోటిఫికేషన్ వేసినాం. మొన్న మీ ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు అన్న మా దగ్గర స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కావాలంటే మా డిపార్ట్మెంట్ ద్వారా న్యాక్ ద్వారా 20 కోట్ల రూపాయలతోని మహబూబ్నగర్ హెడ్ క్వార్టర్లో దాన్ని కూడా టెండర్ పిలవడం జరిగింది. అక్కడ అన్ఎంప్లాయిడ్ యూత్కు వొకేషనల్ కోర్సు, IT